సమరం భవిత ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ కార్యక్రమంలో సాఫ్ట్ స్కిల్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, అవి ఏ రంగా మనకు ఉపయోగపడతాయి, అది జాబ్లో కావచ్చు, ఇంటర్వ్యూలో కావచ్చు, ఎన్ని కండిషన్స్ అయినా సరే. ఇంటర్వ్యూలో కావాలి, ప్రశ్నలు వేస్తారు, ఇలాంటి ప్రాబ్లం వచ్చింది, నువ్వు ఏం చేస్తావు, ఎలా చేస్తావు అని అడుగుతారు. ఏరుగా దాన్ని నువ్వు హ్యాండిల్ చేస్తావని అడుగుతారు. అలాగే జాబ్లో కూడా వచ్చేవాడు అక్కడ కూడా తనకు ఆ ఎబిలిటీని చూపించుకోవాలి. ఎబిలిటీ చూపించాలంటే దాన్ని ఏ రంగా చేస్తాడని ముఖ్యం. దీంట్లో ఈ సాఫ్ట్ స్కిల్స్ మరొకటి టీమ్ బిల్డింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒక పని చేయాలంటే టీమ్ బిల్డింగ్ కావాలి. ఒక టీమ్, ఒక గ్రూప్ని, స్ట్రాంగ్ గ్రూప్ని ఎలా చేస్తారు టీమ్ బిల్డింగ్ అంటే? ఊరికి అందరిని పెట్టేసుకుంటే అయిపోతుందా? మీరేదో రండి మొన్న టీం బిల్డింగ్ పని అవ్వదు. టీమ్ బిల్డింగ్ అంటే ఒకదాన్ని సాధించాలంటే దాని తగ్గ మనుషుల్ని వాళ్ళు కరెక్ట్గా కూడబెట్టుకోవాలి, వాళ్ళని అసెస్ చేయగలగాలి. అసెస్ చేయగలిగితే చక్కగా వస్తున్నమాట. అదే టీమ్ బిల్డింగ్ అనేది ఎలాగ దాన్ని గ్రూప్గా ఏర్పడడం అట ఒకరొకరు. దీంట్లో ముఖ్యంగా కావాల్సిందంటే ఈ టీమ్ బిల్డింగ్లో ఆ టీమ్ లీడర్ కానీ టీమ్ లీడర్ మొత్తం తీసుకుంటాడు. దీంట్లో అందరూ ఈక్వల్గా చేస్తారు. టీమ్ బిల్డింగ్లో ఇప్పుడు కూడా టీంలో అందరూ ఈక్వల్గానే పనిచేస్తారు. వీళ్ళందరూ ఒకరినొకరిని ఈక్వల్గానే నమ్ముతారు. ఎందుకంటే వీళ్ళందరూ కలిసి పనిచేస్తేనే ఆ పని అవుతుంది, లేదా అవ్వదు. అందరూ కలిసి పనిచేస్తే అవుతుంది. ఏ ఒక్కటి చెప్పినా పని సరిగా అవ్వదు పని. అందరూ చక్కగా విశ్వసనీయతతో పనిచేస్తేనే ఆ పని అవుతుంది, లేదా అవ్వదు. అంటే టీం బిల్డింగ్ చేసిన దాంట్లో, ఆ లీడర్ చేసిన దాంట్లో టీం తయారు చేసిన తర్వాత ఆ టీంలో ఉన్న మెంబర్స్ అందరూ కూడా ఒక్కరినొక్కరిని విశ్వసించాలి, గౌరవించాలి. అంచేత టీం బిల్డింగ్ టీం లీడర్ ఏం చేయాలి? తన టీంని బిల్డింగ్ చేసేడు క్యాపబిలిటీని గుర్తించాలి. ఎవరిలో ఏ క్యాపబిలిటీని గుర్తించగలగాలి. అది ఆ లీడర్ యొక్క గొప్పతనం. ఎవరిలో ఏ కెపాసిటీస్ ఉన్నాయి, ఎవరికి ఏ పని అప్పచెబితే ఎవరికి ఏది విషయం అప్పచెబితే వాళ్ళు చేస్తారు అని గుర్తించారు. అది టీం బిల్డింగ్లో లీడర్ యొక్క గొప్పతనం. అంచేత ఒక కంపెనీలో పని చేస్తున్నా, ఎక్కడ చేస్తున్నా సరే ఆ టీం బిల్డింగ్ ఎవరి దగ్గర లీడర్గా పెడతారో లీడర్ వీళ్ళని ఎవరిలో ఏ శక్తి సామర్థ్యం ఉందని తన చుట్టూ వాళ్ళని గుర్తించడం నేర్చుకోవాలి. ఆ శక్తి సామర్థ్యాలని వాళ్ళని బయటికి తీసుకురావాలి. వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఉండొచ్చు, కానీ ఆ శక్తి సామర్థ్యాలని బయటికి తీసుకురా వెలికి తీయాలి, వెలికి తీసేవద్దు అనమాట. అలాగే టీంలో కోఆపరేషన్ కావాలి. వాడికి ఉంటే ఉండొచ్చు, రెండు వాడు కోఆపరేట్ చేయాలి కదా. వాడు మంచి క్యాబుల్ వాడే, కానీ రెండు వాడు సహకరించి ఫలితం ఏంటి? వేస్ట్. వాడు టీంలో ఉన్నవాటి ఉండపోయిన ఒకటి, వాడు ఫలితం లేదు. నేను ఇష్టం చేస్తాను, నన్ను అడక్కు, నేను చేసుకెళ్తాను, సాధారణ తిరిగేది నాకు తెలుసు, మీరు నన్ను అడక్కండి, నేను చేస్తాను. ఏం చేయడం వెళ్ళకపోతే టీంలో కుదరదండి. వాడికి ఎన్ని శక్తి సామర్థ్యాలున్నా టీంతో కలిసి చేయాల్సిందే, టీంకి చెప్పాల్సిందే. మీరు నాకు చెప్పడానికి లేదు, నేను నిర్ణయం తీసుకుంటాను, నేను చేస్తానంటే కప్పల తెక్కేలా ఉంటుంది. టీంలో ఉన్నవాడు ప్రతివాడు వాడికి ఎంత క్యాపబిలిటీస్ ఉన్నా సరే మొత్తం కలిసికట్టుగా చేయాలి. ముఖ్యంగా టీం దాంట్లో కలిసికట్టుగా చేయడం కావాలి. వీడికి మీరు శాలరీస్ తీసి పెట్టుకుంటే వాడు మేకే కూర్చుంటాడు, పని జరగదు, కప్పలు తెక్కేలా ఉంటుంది. అందరూ మంచి ఇదైన వాళ్ళే, అందరూ గొప్పవాళ్ళే, చివరికి కంపు అయిపోతుంది. అంచేత వాటి మొత్తం క్యాబిలిటీస్ అని అంచేత వాళ్ళకి కావాల్సిన రెండోది కోఆపరేషన్ కావాలి. ఒక మీద కోఆపరేషన్, చక్కగా కోఆపరేషన్ కావాలి. అలా కోఆర్డినేషన్ కావాలి, సమన్వయం చేకూర్చాలి, కోఆర్డినేషన్ కావాలి. అక్కడ ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవాలి, కోఆర్డినేషన్ సమన్వయం చేయగలగాలి. కమ్యూనికేషన్స్ కావాలి. ఒకరొకరు నేను ఇలా చేస్తున్నాయా, నువ్వు ఇలా చేయి, నేను ఇలా చేస్తాను, నువ్వు ఇది చేయి. టీం లీడర్ కూడా చెప్తాను, నువ్వు ఇది చేయండి. అలాగే వీళ్ళు కూడా నేను ఇలా చేస్తాను, నువ్వు ఇలా చెయ్యి, ఇలా మన ఇద్దరి మధ్య సమన్వయం కావాలి అని చెప్పగలగాలి. అది టీం లీడర్ చాలా ముఖ్యం అండి, చాలా ముఖ్యం. అందరూ క్యాపబుల్ పర్సన్సే కానీ పని జరగదు, అది గుర్తుంచుకోండి. చాలా సందర్భాల్లో టీంలో చాలా గొప్ప వాళ్ళు ఉంటారు, పని మాత్రం జరగదు, గందరగోళం కంపుగా తయారవదు. అంటే టీం బిల్డింగ్లోనే టీం లీడరు ఎలాంటి వ్యక్తులు చేయాలంటే వీళ్ళందరి ముందు కోఆపరేషన్ ఉండాలి, కోఆర్డినేషన్ ఉండాలి.
అలా సేవ్ చేస్తే వాళ్ళ వల్లే చక్కగా జరుగుతుంది. అక్కడ అంత గొప్ప టాలెంట్ లేకపోయినా సరే ఉన్న టాలెంట్ సరిపోతుంది. అంచేత కమ్యూనికేషన్ చక్కగా ఉండాలి. విషయాలను ఎప్పుడప్పుడు కోఆర్డినేట్ చేసే వాళ్ళకి కానీ అవసరాలుగా తెలియజేస్తుండాలి. కమ్యూనికేషన్ కావాలి, ఒకరికి చెప్పుకోవాలి. నేను నా పని చేసిపోతా, మీరేం అడగండి, నాకు ఇచ్చారు పని, నా పని నేను చేస్తా అంటారు. ఇది చాలా తప్పు. నాకు ఈ పని చెప్పారు కదా, నేను చేస్తా, మీరే అడగండి, నేను చేస్తా చెప్పాక అంటాడు. ఎలా కోఆర్డినేషన్, టీంలో ఎప్పుడు కూడా కోఆర్డినేషన్ కావాలి, అదే కమ్యూనికేషన్ కావాలి. అలాగే కాగ్నిషన్, నిరంతరం చేసే పని విషయంలో జ్ఞానం పెంపొందించుకుంటారు టీం లీడర్స్. ఇది ఇలా చేయాలి, జ్ఞానం పెంచుకోవాలి. దీనికి టీం లీడర్. ఓ సినిమా ఉందనుకోండి, మంచి టాప్ హీరోలందరూ కలిపి ఓ సినిమా పెట్టండి. టాప్ హీరోలందరికీ సినిమా తీస్తే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఎందుకని? ఏ హీరోకి ఆ హీరో, అక్కడ టీం బిల్డింగ్ లేదు. ఏ హీరోకి హీరో వాడి ప్రకారం వాడు వెళ్ళిపోతాడు, వాడి ప్రకారం చేస్తుంటాడు. చివరికి కంపుగా ఉంటుంది. ఎందుకని? అది టీమ్గా ఉండదు. నాకు నువ్వు చెప్పవసరంలా, డైరెక్టర్ కూడా మీరు చెప్పవసరండి, నేను చేస్తా కదా, నాకు తెలుసుగా అంటాడు. ఎవడు వాడే చేసుకెళ్ళిపోతాడు. చూసేందుకు అందరి మధ్య ఆ కోఆర్డినేషను, కమ్యూనికేషను, ఆ కోఆపరేషన్ ఉన్నప్పుడే ఆ సినిమా సక్సెస్ అవుతుంది. ఒక డైరెక్టర్ వాడు టీం లీడరు, వాడు చెప్పినట్టు చేయాలి. ఒక ఐడియా ఉంటుంది, దీనికి ఎక్కువ తక్కువ అందరూ నేను పెద్ద హీరోని, నా పెద్ద హీరో నాకెవడు చెప్పేది, నేను ఎవడి మాట, నేను చేసుకెళ్తా, నాకు తెలుసుగా, నేను బాగా చేశాను, నేను చేసుకెళ్తాగా అంటాడు. కాదు, కుదరదు. ఒకతోడు వాడు ఎంత హీరోయిన్ వాడు తగ్గాలి, వాడు ఎంతైనా సరే ఒకటి ఎక్కువ పెట్టాలి. అంచేత ఇక టీంలో కూడా, టీం బిల్డింగ్లో కూడా టీం లీడరు సెలెక్ట్ చేసేప్పుడు ఎంత ప్రజ్ఞాపాఠవాలైన వ్యక్తి అయినా సరే ఆ టీం మధ్య వాళ్ళకి సహకారం ఉండాలి, సమానం చేకూర్చుండాలి, కమ్యూనికేషన్ కావాలి. అలాగే నిరంతరం వాడు జ్ఞానం పెంచుకోవాలి. నలుగురు కలిసి చేసే జ్ఞానం కోటి ఉంటుంది. అంచేత ఈ గ్రూప్ బిల్డింగ్ అనేది వాళ్ళు ఆ సాఫ్ట్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. సాఫ్ట్ స్కిల్స్లో టీం బిల్డింగ్, ఈ టీం బిల్డింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ టీం బిల్డింగ్ చేసి అందరి మధ్య కోఆర్డినేషన్ కావాలి, కోఆపరేషన్ కావాలి, కమ్యూనికేషన్ కావాలి. అప్పుడే సక్సెస్ఫుల్ అవుతాడు. అంచేత ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినాడు కానీ, ఒక కంపెనీలో జాబ్ ఇచ్చాడు కానీ, ఏమయ్యా ఈ విషయం ఇస్తాను, మా దాంట్లో ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు, నీకు ఈ విషయం మీద ఒక గ్రూప్ టీం బిల్డింగ్ చేయాలంటే ఏం చేస్తావంటే, ఏం కావాలి, నువ్వు చేసేవాడికి ఏం కావాలంటే వాడు ఇవన్నీ చెప్పాలి, ఇవన్నీ దృష్టిలో ఉంచుకోవాలి. మరొకటి ఇంకొక సాఫ్ట్ స్కిల్స్ గురించి మనం తెలుసుకుందాం. డెలిగేషన్, ప్రాతినిధ్యం వహించడం, లేదా ప్రాతినిధ్యం అన్నమాట. పనికి బాధ్యత వహించడం లేదా పనికి బాధ్యత ఇవ్వడం చాలా కష్టమైంది. విజ్ఞతకుడు ఎలాగైతే టీం బిల్డింగ్ ఎలాగో ఇక్కడ కంటే ఒక పనికి బాధ్యత చేయాలి, డెలిగేషన్. అలాగా పనికి బాధ్యత ఇవ్వడం చాలా కష్టం, విజ్ఞతతో కూడుకుంది. ఆ పని తనదని ఆ బాధ్యత నిర్వహించాలి. ప్రత్యేక పనికి ప్రత్యేక వ్యక్తిని సెలెక్ట్ చేయడం లేదా గుర్తించడం చాలా కష్టమైన విషయం. ఇప్పుడు డెలిగేషన్స్ వచ్చాయంటారు. డెలిగేషన్ అంటే వాళ్ళకు ఒక విషయం మీద ఒక విచారణ కోసం లేదా ఒక పని కోసం ఒక డెలిగేషన్ వస్తుంటుంది. వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక పార్టీకో, ఒక ప్రభుత్వానికో, ఒక దేశానికో ప్రాతినిధ్యం వహిస్తారు. ప్రాతినిధ్యం వహించినప్పుడు ఆ దాంట్లో ఉన్న వ్యక్తికి చాలా బాధ్యతగా ఉండాలి. ఆ బాధ్యత ప్రత్యేక వ్యక్తికి సెలెక్ట్ చేయగా లేదా గుర్తించాలి. ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలో తెలియాలి. బాధ్యత వారికి స్పష్టమైన ఆదేశం ఇవ్వాలి. ఆ టీం లీడరు ఒక పెద్దానికి ఒక డెలిగేషన్ అని ఒక లీడర్ ఉంటాడు. వాడు మీరు ఈ రంగా వెళ్తారు, ఈ విషయంలో మీరు బాధ్యతలు మీరు చూడండి. అది ఎలా అయితే టీం బిల్డింగ్లో ఎలా అయితే ఉందనుకున్నామో, ఒక గ్రూప్ బిల్డింగ్లో ఎలా ఉందో ఆ రంగానే డెలిగేషన్లో కూడా మీరు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు వాళ్ళు చేయాలన్నమాట. వారు పూర్తి స్వేచ్ఛ ఇస్తారు, కానీ అది అవసరం మేరకే వస్తే తీసుకోవాలి. అంతగా స్వేచ్ఛ ఉంది కానీ వాళ్ళు ఇష్టం వచ్చే కాదు. వాళ్ళకి అవసరం సహాయాలు అండ్ ఫాలోఅప్ చేయాలి వీళ్ళందరూ కూడా. అలాగే డెలిగేషన్ విషయంలో కూడా ఇప్పుడు చాలా విషయాల్లో
మన కంపెనీస్ ఏం చేస్తాయంటే ఒకరు వెళ్ళి సర్వే చేసి రండి, మీరు అక్కడ వెళ్ళి చేసి రండి అంటారు. డెలిగేషన్ పంపిస్తారు. అలా ఒక దేశం వెళ్తారు. డెలిగేషన్ కంపెనీ తరపున వెళ్తారు. వాళ్ళు ఒక దేశంలో పెద్ద ప్రాజెక్ట్ పెట్టాలనుకుంటారు. అక్కడ ఇంకో దాంతో కలుస్తారు, కొలాబరేషన్. వెళ్ళినప్పుడు వీళ్ళు జాగ్రత్తగా వాళ్ళు విషయం చేయాలి. అంటే డెలిగేషన్ అనేది బాధ్యత చేయాల్సి వస్తుంది. ఇలాగా సాఫ్ట్ స్కిల్స్ తెలుసుకున్నాం. వచ్చే దాంట్లో మరి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. సాఫ్ట్ స్కిల్స్ చాలా ఉన్నాయి. సాఫ్ట్ స్కిల్స్ అంటే ఇవన్నీ ఏంటంటే మనకి సమస్యలు వస్తాయి, ఆ వచ్చినప్పుడు ఏ రంగా మనం చేస్తాం, బాధ్యత ఇస్తారు, ఏ రంగా చేస్తాం, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇలాగే సాఫ్ట్ స్కిల్స్ మనం ఏంటంటే ఇవన్నీ కూడా ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పడానికి, మన ఉద్యోగంలో జాబులు వచ్చేదానికి తెలుసుకోవడం కోసం చేస్తున్నాం అన్నమాట. ఇంతవరకు ఈసారి ఇంతవరకు తెలుసుకున్నాం. వచ్చేసారి మరి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరితో మరి సెలవుస్తున్నాం. మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.